హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం ఛానల్. ఈ రోజు మన వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ రిక్రూట్మెంట్ 2026 గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎస్బీఐ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా జూనియర్ అసోసియేట్ క్లర్క్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కోసం నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలో వేకెన్సీస్, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీ, ఇంపార్టెంట్ డేట్స్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం ముందుగా రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుంటే ఈ నోటిఫికేషన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. పోస్ట్ పేరు జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్. ఇది పర్మనెంట్ క్లారికల్ క్యాడర్ బ్యాంక్ జాబ్. ఇది మనకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కింద కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వేకెన్సీస్ గురించి మాట్లాడితే మనకి 1538 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. కొన్ని మేజర్ స్టేట్స్ వేకెన్సీస్ చూస్తే మనకి గుజరాత్కి 289, మహారాష్ట్రకి 165, మధ్యప్రదేశ్కి 134, జార్ఖండ్కి 133, కర్ణాటక 120, ఒడిశా 111, రాజస్థాన్ 106, ఆంధ్రప్రదేశ్ 88, తెలంగాణ 32. మీరు ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేయగలరు. క్వాలిఫికేషన్ గురించి చూస్తే గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ లో కంప్లీట్ అయి ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయవచ్చు. కానీ సెలక్షన్ అయితే 31 డిసెంబర్ 2026 లోపు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. ఎలిజిబిలిటీ గురించి మాట్లాడితే ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. ఒక స్టేట్ లేదా యూనియన్ టెరిటరీకి అప్లై చేయాలి. అప్లై చేసే స్టేట్ లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. 10th లేదా 12th లో లోకల్ లాంగ్వేజ్ చదివిన ప్రూఫ్ ఉంటే సెపరేట్ లాంగ్వేజ్ టెస్ట్ అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో ఎవరైనా బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం మన జాబ్ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం మిగతా డీటెయిల్స్ చూస్తే ఏజ్ లిమిట్ మనకి మినిమం ఏజ్ 20 years, మాక్సిమం ఏజ్ 28 years. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు అదర్ కేటగిరీస్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సాలరీ గురించి మాట్లాడితే పే స్కేల్ 24,000 నుంచి 64,000 వరకు ఉంటుంది. స్టార్టింగ్ బేసిక్ పే మనకి 26,730. మెట్రో సిటీస్లో స్టార్టింగ్ మంత్లీ శాలరీ 46,000 వరకు ఉంటుంది. డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్, పెన్షన్ మరియు అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 3 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఏమో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3 లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఒకవేళ ఇది అవసరమైతేనే కండక్ట్ చేస్తారు. ఫైనల్ సెలక్షన్ మెయిన్ ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ మరియు ఎలిజిబిలిటీ వెరిఫికేషన్స్ బేసిస్ మీద ఉంటుంది. అప్లికేషన్ ఫీ గురించి చూస్తే మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి ఫీజు లేదు. ఓబీసీ క్యాండిడేట్స్ కి 750 అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇది మనం వన్స్ పే చేసిన తర్వాత రిఫండ్ ఏమీ ఉండదు. ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడితే ఆన్లైన్ అప్లికేషన్ మనకి 7th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ మనకి 27 ఆగస్ట్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. ప్రిలిమినరీ మనకి అప్రాక్సిమేట్ సెప్టెంబర్ లో కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అక్టోబర్ లేదా నవంబర్లో ఉంటుంది. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఎస్బీఐ కెరీర్స్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి. ఫీ పే చేయాలి. ఇది మనం ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. ఫైనల్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రింట్ సేవ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, మన ఎస్బీఐలో క్లర్క్ జాబ్ చేయాలనుకున్న డిగ్రీ క్యాండిడేట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ. మీ ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ రిక్వైర్స్ మీ మ్యాచ్ అయితే 27 ఆగస్ట్ లోపు అప్లై చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.